చూడండి చక్కగా భలే రెడీ అయిపోయిందిగా. అసలు మెత్తలు కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇలా చేసుకోండి, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా చేసుకునే విధానం చేసి చూపిస్తారు అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. ఇలా పిడిగిరాల కుకింగ్ వాళ్ళు వచ్చేసి మెత్తళ్ళును దోసకాయ వంకాయ కర్రీ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో. దోసకాయలు, టమాటా, దోసకాయలు వచ్చేసి ఒక 4 కాయలు తీసుకున్నా ఫ్రెండ్స్, చిన్న చిన్నవి 4 కాయలు. టమాటాలు వచ్చి ఒక 3 తీసుకున్నా. వంకాయలు వచ్చి ఒక 4 తీసుకున్నా. పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డలు వచ్చేసి 3 తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి మెత్తళ్ళు 1 కప్పుతో 1 కప్పు శుభ్రంగా కడుక్కొని నీట్గా ఉసుక ఏమి లేకుండా కడుక్కున్న 1 కప్పు మెత్తళ్ళు. ఇప్పుడు చేసే విధానం ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయి పెట్టుకొని దీంట్లో 2 గంటలు నీళ్ళు నూనె పోసుకున్నా ఫ్రెండ్స్. 2 గంటలు ఆయిల్ పోసుకున్నా. ఈ ఆయిల్ అనేది కాగుతుంది ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అనేది కాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇట్లా కొంచెం 2 కళాయి పెట్టుకొని, బాండి అయితే బాండి, కళాయి అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ కాగుతుంది. ఆయిల్ కాగింది కాబట్టి ఇప్పుడు మనం మెత్తళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు మెత్తళ్ళు వేయించుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇది చూడండి, ఆయిల్ కాగిందిగా, మెత్తళ్ళు వేసాం మనం. మెత్తళ్ళు బాగా కొంచెం ఎర్రగా వచ్చేటట్టుగా వేయించుకోవాలి. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం మగ్గనిద్దామండి, కొంచెం సేపు మగ్గనిద్దామండి. మెత్తళ్ళు కొంచెం మగ్గాలి, మగ్గనిద్దాం. చూడండి, ఇప్పుడు మెత్తళ్ళు వచ్చేసి బాగా ఉడికిపోయినాయి, అంటే బాగా కలర్ చేంజ్ అయింది. చూడండి, పొళ్ళు ఆడుతున్నాయి. ఇందాక కరుచుకు పోయినాయి కదా మనకు కడిగినప్పుడు, ఇప్పుడు పొళ్ళు ఆడుతున్నాయి. ఇవి ఒక బౌల్లో తీసేసుకున్నాం, చిన్న గిన్నెలోకి తీసేసుకున్నాం. ఉడికిపోయినాయి, ఎక్కువ ఉడికినా బాగోదు. అట్లా ఒక బౌల్లో తీసేసుకున్నాం. బాగా ఒక కలర్ చేంజ్ అయ్యేదాకా ఇట్లా నూనెలో బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కలర్ చేంజ్ అయ్యేదాకా నూనెలో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, ఈ నూనెలోకి వచ్చేసి ఉల్లిగడ్డల ముక్కలు, దీంట్లోకి పోపు దినుసులు ఏమి ఉండవు ఫ్రెండ్స్. పోపు దినుసులు అనేది వేసుకోకూడదు. చేపల్లోకి ఎప్పుడైనా పోపు దినుసులు అనేవి వేసుకోకూడదు. ఈ కొత్త కలరు కొంచెం చేంజ్ అయ్యేదాకా కొంచెం మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మెత్తళ్ళు తింటారు? ఇలా ఎంతమంది మెత్తళ్ళు తింటారో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. మెత్తళ్ళు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, దోసకాయ మెత్తళ్ళు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మా చెట్టు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఈ చేంజ్ అయినాయిగా ఉల్లిగడ్డల ముక్కలు చేంజ్ అయినాయిగా. ఇప్పుడు దోసకాయలు, వంకాయలు, టమాటాలు ఈ మొత్తం వేసుకోవాలి. దీంట్లోకి ఈ తాలింపులోకి మొత్తం వేసుకోవాలి. వేసుకున్నాక కలపాలి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాక దీంట్లోకి వచ్చేసి పసుపు ముందే వేసుకోవాలి ఫ్రెండ్స్.
తాలింపు వేయగానే పసుపు వేసుకుంటే కొంచెం పసుపు దాని ముక్కలు బట్టి బాగా టేస్ట్ వచ్చింది, కలర్ కూడా బాగుంటుంది. పసుపు చాలా మంచిది. తగినంత ఉప్పు. ఉప్పు అంటే నేను గల్లుప్పు వేస్తా ఫ్రెండ్స్, నేను గల్లుప్పు వేస్తా. తగినంత గల్లుప్పు, మనకి ఎంత సరిపోతే అంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఉప్పు పసుపు వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఇది 10-15 నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్. బాగా మగ్గాలకే 10-15 నిమిషాలు పట్టిద్ది. మనం బాగా మగ్గించుకుందాం. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఇది మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి ఇప్పుడు ఉడికిపోయింది. మనం ఇందాక మగ్గేసుకున్నాం కదా, తాలింపు వేసుకొని చూడండి చక్కగా ఉడికిపోయింది. చాలా బాగుంది అసలు. చూడండి ఎంత బాగుందో. ఇట్లాగా చక్కగా నూనె పైకి వచ్చేటట్టుగా ఉడికిపోవాలి. ఇది అన్నీ మగ్గిపోవాలి. బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మనం కొంచెం చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. మెత్తల కర్రీ చాలా బాగుంటుంది. మెత్తలు తిన్నా మంచిది. చేపలు అనేవి మన ఒంటికి చాలా హెల్త్ మంచిది. కంటికైనా దేనికైనా చాలా మంచిది. ఇగో ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 స్పూను, ఎక్కువ కూడా వేసుకోకుండా కొంచెం 1/2 స్పూను, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చిటికెడంతా ధనియాల పొడి. చెప్పాగా ధనియాల పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానని. ధనియాల పొడి చిటికెడు. ఎందుకు వేస్తున్నానంటే ధనియాల పొడి ఇంట్లో తయారు చేసుకునేది ఏమి హెల్త్కి సంబంధించి ఏమి ఇబ్బంది ఏమి రాదు. కొంచెం చిటికెడు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి బాగా వీటిల్లో మగ్గిపోవాలి. మొక్కకు అనేది పట్టేసి ఈ పచ్చి వాసన అల్లం పేస్ట్ ధనియాల పొడి వెళ్ళిపోవాలి. ఒక 2 నిమిషాల పాటు కుక్కనిద్దాం. 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూడండి ఇప్పుడు ఉడికిపోయిందిగా చక్కగా. చూడండి చాలా బాగా మసాలా కూడా దీనికి బాగా పట్టేసింది, చక్కగా పట్టేసింది. ఇప్పుడు మనం మెత్తలు వేసుకుందాం. మెత్తల్లో 1 కప్పు తీసుకున్నాగా, వేయించుకొని పక్కన పెట్టుకున్నాగా. ఈ కప్పు శుభ్రంగా మెత్తలు కూడా వేసేసుకో. ఇవి 2 నిమిషాల పాటు దీంట్లో మగ్గనిద్దాం. ఎందుకంటే మెత్తలకు కూడా ఉప్పు కారం అన్నీ పడితే బాగుంటుంది. మసాలా అన్నీ వేసాం కాబట్టి 2 నిమిషాలు. ఎంత 2 నిమిషాలు, కొంచెం 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వచ్చేసి 1 స్పూను, 1 స్పూన్ మీద కొంచెం, చాలు. 1 స్పూన్ మీద కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని కలుపుకుందాం. చక్కగా బాగా కలుపుకుందాం. ముందే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకునే అవసరమే లేదు. ఎక్కువ కలిపినా కూడా మెత్తల్లో మెత్తగా అయిపోతాయి, ఇదిగా అయిపోతాయి కాబట్టి మనం లైట్గా కలుపుకుందాం. దీంట్లో వాటర్ కావాలంటే పోసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వాటర్ వేయట్లేదు ఫ్రెండ్స్, వాటర్ వేయట్లేదు. వాటర్ వేయకుండా ఇంక ఇలాగే తినేస్తాను నేను. చాలా బాగుంటుంది ఇలా. కావాలన్న వాళ్ళు కొంచెం వాటర్ ఎంత ఒక పావు చెమ్ము వాటర్ పోసుకోవచ్చు. పావు గ్లాసు వాటర్ పోసుకొని కొంచెం మగ్గనిచ్చుకోవచ్చు. కాకపోతే మాకు ఇలాగే బాగుంటుంది కాబట్టి మేము ఇలా తిన్నాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందని చూద్దాం. లాస్ట్లో సరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. వంకాయ మెత్తల్లో దోసకాయ కర్రీ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ కర్రీ. తక్కువ కారం, తక్కువ పదార్థాలతో బాగా నీట్గా తయారైంది. చూడండి చాలా బాగుంది. ఒక 2 నిమిషాలు కారం వేసాక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి కర్రీ అయిపోయింది చక్కగా, చాలా బాగా కుదిరింది. ఇలా చూడండి ఎంత బాగుందో కర్రీ. ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాం. కర్రీ మొత్తం చక్కగా బౌల్లో తీసేసుకున్నాం. చూడండి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందంటే కర్రీ సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి మన మెత్తలు కూడా చక్కగా నీట్గా అగపడుతున్నాయి. కర్రీ మొత్తం తీసేసుకున్నాం. ఇలా మొత్తం తీసేసుకొని శుభ్రంగా కొత్తిమీర వేసుకుంటే పైన సూపర్ ఉంటుంది.
ఇలా బౌల్లో తీసేసుకొని చూడండి కర్రీ ఎంత బాగుందో, చాలా బాగుంది. కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా కొత్తిమీర చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారైపోయిందో. మన మెత్తల కర్రీ సూపర్గా తయారైంది. దీంట్లో చేసుకునే విధానం కూడా చెప్పా కదా, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది మెత్తల కర్రీ. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి ఫ్రెండ్స్. బాయ్.